మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ను ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ పలు ప్లాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ త్రాగునీటి సమస్యపై ఆరా తీశారు. వ్యవసాయ పొలాలను పరిశీలించి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేసి ఫీజు రాయితీ కల్పించిందని, ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని ప్లాట్ యజమానులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలు ఏవైనా ఉంటే వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి సమస్యల పరిష్కారం కృషి చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకందరికీ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళు 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు రామాయంపేట మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయంపేటలో లేదు.